నేడు రాజ్యసభ సభ్యత్వానికి టీడీపీ తరపున వీధం అస్తాన్రావు, సానా సతీష్, బీజేపీ తరపున ఆర్ కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు ఇవాళే చివరి తేదీ కావడంతో ముగ్గురు నేతలు ఏపీ అసెంబ్లీకి రానున్నారు. అభ్యర్థులను బలపరిచేందుకు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. ఒక్కో రాజ్యసభ సభ్యుని నామినేషన్ కోసం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కానుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఏదైతే 3 రాజ్యసభ నామినేషన్ల ప్రక్రియ పరమైతే కొద్దిసేపు క్రితం మొదలైంది చెప్పుకోవచ్చు. ఇప్పుడే అసెంబ్లీకి ఎమ్మెల్యేలందరూ కూడా చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. అయితే ముందుగా అసెంబ్లీకి మొత్తం కూడా ఎమ్మెల్యేలు దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే 3 రాజ్యసభ అభ్యర్థుల మద్దతు తెలిపేందుకు అసెంబ్లీకి దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు రావాలంటూ కూడా టీడీఎల్పీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే ఇప్పుడే టీడీఎల్పీకి అయితే చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క రాజ్యసభ సభ్యుని నామినేషన్ కోసం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా అవసరమైతే అని కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రక్రియ మరి కొద్దిసేపట్లో అంటే 11 కాడి నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ దాఖలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా టీడీఎల్పీ దగ్గర నుండి మొత్తం కూడా ఈ వ్యవహారం మొత్తం కూడా చూసుకోవటం కూడా జరుగుతుంది. అయితే ఇప్పటికే ఎవరైతే ఈ రాజ్యసభ ఎన్నికైన అభ్యర్థులు కూడా ఇప్పటికే దాదాపు విజయవాడ చేరుకున్నారు కూడా తెలుస్తుంది. నిన్నే బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య ఇప్పటికే ఆయన అక్కడ సభ్యత్వం కూడా తీసుకుని ఆయన కూడా నిన్నటి నుంచే విజయవాడలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరి కొద్దిసేపట్లో వీళ్ళంతా కూడా సుమారు 11:30 కల్లా అసెంబ్లీ ప్రాంగణానికి అయితే చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడ నామినేషన్ దాఖలు చేసే అవకాశం కూడా కనపడుతుంది. మధ్యాహ్నం 3 గంటలలోపు వీరంతా కూడా నామినేషన్స్ అయితే దాఖలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం కూడా ఈ 3 నామినేషన్స్ కనుక చూస్తే కనుక దీనికి చాలా మంది ఆశపడ్డారు. కానీ చివరి నిమిషంలో చంద్రబాబు ఈ ముగ్గురికైతే కేటాయించడం జరిగింది. టీడీపీ తరఫున బేదాం వస్తాండో, అలాగే సానా సతీష్ లో పేర్లు ఖరారైన బీజేపీ తరఫున ఆర్ కృష్ణయ్య అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ఖరారు చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తం వీళ్ళ ముగ్గురు కూడా మధ్యాహ్నం 3 గంటల్లో కూడా వాళ్ళ నామినేషన్స్ ప్రక్రియ మొత్తం కూడా ఇక్కడ పూర్తి చేసుకుంటున్న అవకాశం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ.